సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస శివాజీనగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ ధర్మకర్త దువ్వాడ శ్రీధర్ బాబా పలాస ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మంజుల గారి చేతుల మీదుగా శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఆలయ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనుషులు కాలంతో పాటు పరిగెడుతున్న కాలంలో ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, భగవంతుడి ధ్యానంలో సకల వ్యాధులు నయమవుతాయని, మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దువ్వాడ శ్రీధర్ బాబా ఆమెను దుస్సాల్వతో సత్కరించారు. जय जय बाबा सद्गुरु साई परब्रह्म अवतार कर्पूर गौरवं करुणावतारं संसारतारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी स्वयं नमामि मन्दारमालां कुलगतकाले कापालमालां शशिशेखराय निवेदनम् ओम भूर्भुवः स्वाहा भक्तजनावलीनां सुख संतोष प्राप्यतास्यद्धौ नूतन संवत्सर తర్వాత ఒక్క 2 నిమిషాలు ఉంటే మన ముఖ్య అతిథి అయినటువంటి మంజులమ్మ గారు ఆధ్యాత్మికతే ముఖ్య అతిథిగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖ వైద్యులు, పట్టణంలో ఎంతో పేరున్నటువంటి వైద్యులు శ్రీమతి డాక్టర్ మంజుల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఆగస్టు 11వ తారీఖున శంకుస్థాపన జరిగింది. నాటి నుండి 11-12 నెలల్లో ఆలయం కట్టిన తర్వాత 2016 ఫిబ్రవరి 25న కొన్ని వేల మంది భక్తుల సమక్షంలో ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. నాటి నుండి ప్రతి సంవత్సరం బాబా గారి క్యాలెండర్ పలాస పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వెళ్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పలాస కాశీపురం మున్సిపాలిటీ, పలాస మండలం, మొత్తం ఈ 4 పలాస పరిసర ప్రాంతాల ప్రతి ఇంటికి కూడా బాబా గారి క్యాలెండర్, అలాగే ఆయన ప్రసాదం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మొదలవుతాయి. వీటన్నింటిలో కూడా భక్తులందరూ సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగేలా మీ ఆశీస్సులు అని మీ అందరి దేవుళ్ళు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుడే మనకి బాబా గారు ఈ ఆలయం కట్టించారని చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఈ రోజుల్లో ఉన్న బిజీ జీవితంలో ఆయనకున్న ఎన్నో వ్యవహారాలు ఉన్న కుటుంబ బాధ్యత ఎన్నింటి మధ్యలో కూడా ఒక ఆలయ నిర్మాణానికి పూనుకొని ఈ రోజుల్లో ప్రతి మనిషి ఎంతో కొంత కమర్షియల్గా, అంటే కొంత కమర్షియల్గా ఆలోచన ఉన్న ఈ రోజు ఇంత పరిగెడుతున్న ప్రపంచంలో కూడా ఆలయాన్ని కట్టి మన అందరికీ చెరువులో ఇంత మంచి కాలనీ మధ్యలో ఆధ్యాత్మికతని ప్రసాదిస్తున్నారంటే అది ఈ కాలనీ వారు మన కాశీబుగ్గ పట్టణ ప్రజల అదృష్టమని నేను భావిస్తున్నాను. తప్పకుండా బాబా గారు మనందరితో పాటు బాబా గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ, పిల్లలకి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కోరుకున్నది, నేటి బిజీ జీవితంలో డాక్టర్లు మీకు అందరికీ తెలిసిందే, అందరూ ఇప్పుడు వాట్సాప్లో, న్యూస్ పేపర్లో చదువుతున్నాం. ఆరోగ్యం బాగుండాలి అంటే మందులు మందులు అనేది మెయిన్ కాదు. మనకు కావాల్సింది సరైన జీవన విధానము, మానసిక ప్రశాంతత కావాలంటే మన మెయిన్ గా కావాల్సింది ఆధ్యాత్మికత. మన అందరూ ప్రవచనాలు అన్ని వింటున్నాం, మనసుకి ఎంతో ఆహ్లాదము, ఆధ్యాత్మికత వస్తుంది. ఎందుకు మనకి మన కష్టాలు తట్టుకునే శక్తి అన్ని భగవంతుడే ప్రసాదిస్తారు. ఈ యొక్క ఆలయాన్ని బాబా గారి ఆశీస్సులు అందరూ అందుకుంటూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు साईनाथ महाराज